హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనం వచ్చి ఈ రోజు వాయినాడులోని ఎడకల్ కేవ్స్ అనేది వచ్చినాం అనమాట. ఇక్కడికి వచ్చామంటే మనము పైకి ఎక్కి పైన విజిట్ చేసినామంటే 6000 సంవత్సరాల నాటి చరిత్ర అవన్నీ ఉన్నాయి. కాకపోతే ఇక్కడ వచ్చి మన తిరుపతి వాళ్ళు అన్నోళ్ళు కలిసినారనమాట. అందరూ వచ్చి ఒక చోట మన వాళ్ళు చూస్తే ఒక థ్రిల్ ఉంటది, ఒక సంతోషం ఉంటది. ఒక అన్నది వైజాగ్, ఇంకొక ముగ్గురు వస్తే వాళ్ళు తిరుపతి అంట. వచ్చి మనతో పాటు వచ్చేసారు. ఓకే, ఈ అన్నలు హైదరాబాద్ అంట. చూడండి, వీళ్ళంతా హైదరాబాద్, మన తెలుగు వాళ్ళే. అందరూ వచ్చి థ్యాంక్ యూ, అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్లే హైదరాబాద్ మన తెలుగు వాళ్ళంతా ఒక చోట కలిస్తే అదొక ఆనందము. చాలా మంది వరకు వస్తున్నారు అనమాట. మీరు ఎప్పుడైనా వస్తే వైజాగ్, అరకు, లంబసింగి ఎక్సలెంట్ గా ఉంటాయి. నెక్స్ట్ ప్లాన్ చేసుకోవాలి. ఈ వింటర్ జనవరిలో వెళ్తే మెమరబుల్. చిత్తూరులో చాలా ఉన్నాయా? నా తిరుపతిలో అయితే మామూలు ఉంది, తలకోన, మూలకోన, ఆర్యా ఫాల్స్, ఇంకా కైలాసపురం, ఇంకా చాలా ఉండదు మా చిత్తూరులో కూడా. వైజాగ్ మాత్రం ఈ ఇయర్ కుదరకపోతే నెక్స్ట్ ఇయర్ ప్లాన్ చేసుకోవాలి. ఓకే బ్రో, 2000+ మెంబర్స్ మాత్రమే అలానే ఉంటున్నారు పర్ డే కి. ఎలా వేస్ట్ ఉంది. మేము మార్నింగ్ మళ్ళీ అక్కడ డ్యామ్ కి వెళ్ళినాము, అక్కడ పర్లేదు. కాకపోతే అక్కడ డ్యామ్ మీద ఏం లేదు. అదే బన్సూరి డ్యామ్ ఆడొచ్చామంటే వాళ్ళ దగ్గర అప్డేట్స్ ఎక్కువ ఉన్నాయి. జిప్ లైన్స్ అవి ఇవి అనేసి. అన్నారు అంత లాంగ్ ఏం లేదు, నార్మలే, అంత ఎక్కువ ఏం లేదు, నార్మల్. చూడొచ్చు. ఈ రోజు ఇంకా వేరే డ్యామ్ ఉంది, అది విజిట్ చేసుకొని. వైల్డ్ లైఫ్ సాంక్చురీ అయిపోయిందా? లేదు, ఇంకా చూడాలి అవి. నెక్స్ట్ అది అయిపోయినాయి అన్నారు. మధ్యాహ్నం 3 o'clock స్లాట్ ఉంటదంట. దానికి చూడాలి మరి. 1 PM కి టికెట్స్ ఓపెన్ అవుతాయి అన్నారు. డ్యామ్ చూసుకొని నెక్స్ట్ చూసుకోవాలి బ్రో. సబ్స్క్రైబ్ టు బ్రో. మంచి కంటెంట్ ఇస్తాడు, మామూలుగా ఉండదు. ఇస్తాడంట మన తెలుగు అతనే. చిత్తూరు అతను సెవెంత్ బ్రో. అతంగా చూస్తే దేవాలయం అంటాం, నా ప్రయాణం చూస్తే దేశరావు అంటాం. వీళ్ళంతా వచ్చి మన చిత్తూరు, తిరుపతి, ఈ అన్నది వచ్చి వైజాగ్ అనమాట. వైజాగ్ నుంచి చాలా రోజులు అంట మన ఇక్కడ వచ్చి కలిసినారు. వాయనాడులో వచ్చి కలుసుకున్నాం అనమాట. ఈ అన్నలు తిరుపతి నా బ్యాక్ సైడ్ ఉన్నారు కదా, నేనంతా తిరుపతి అనమాట. ఈ అన్నది వైజాగ్. అందరూ వచ్చి ఇక్కడ వాయనాడులో కలుసుకున్నాము. నెక్స్ట్ ఇయర్ వైజాగ్ విజిట్ చేయబో జనవరిలో. ఓకే బ్రో. అరకు, లంబసింగి మీరు రావాలి బ్రో. అయితే తప్పకుండా చిత్తూరు కాదు, మేము వైజాగ్ వచ్చిన మీరు రావాలని చెప్తున్నా. హైలైట్ ఎక్స్పీరియన్స్ అన్ని. సఫారీస్ ఉంటాయి, హెబ్బా ఫాల్స్ ఉంటాయి బ్రో. హైలైట్ అది అంతే. హెబ్బా ఫాల్స్ వచ్చి నిలబడినామంటే ఎగిరిపోతాం. 12 కిలోమీటర్ సఫారీ దొరకపోతాడు వాడు ఆఫ్ రోడ్ లో. హైలైట్ ఉంటుంది బ్రో. గిరి ఫాల్స్ చూడాలి. గిరి ఫాల్స్ లో మాకు హైలైట్ ఎక్స్పీరియన్స్ బ్రో. వాడు వచ్చి ఏం చేశాడంటే, సఫారీ వస్తాం కదా, వాడు ఒకే కారు ఉంటుంది. వాడు దాన్ని వచ్చి మమ్మల్ని ఓవర్టేక్ కొట్టినాడు ఒకడు. అందరూ అయిపోయింది పని అనుకున్నాం. జస్ట్ ఇప్పుడే కంప్లీట్ చేసినామంట. ఇంకా కిందకి ట్రెక్కింగ్ చేయాలి. కిందకి వెళ్తానమాట.